సంవత్సరం 2 days విజిట్ చేయడం జరిగింది, చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ ఈరోజు పల్నాడు పట్టణానికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరి సిబ్బంది సార్ సూచనలు సెకండ్ ప్రైజ్ గాండ్లపల్లి హై స్కూల్ ప్రార్థన ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. మండల సంవత్సరం 2 days విజిట్ చేయడం జరిగింది, చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ ఈరోజు పల్నాడు పట్టణానికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరి సిబ్బంది సార్ సూచనలు సలహాలు తీసుకొని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్డ్ లెవెల్లో కానీ అందరూ కూడా సార్ సూచనలు పాటించాలని కోరుతున్నాం. అలాగే మా పురపాలక సంఘం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పలమనేరు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా నన్ను మెప్పాపీడియా నియమించడం జరిగింది. సో కలెక్టర్ గారి తరఫున మండలంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు యొక్క పనితీరుని ఒకసారి రివ్యూ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ వాటిని మనం పరిష్కారం చేసుకోవడం కోసం కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా అందుకోసం ఈరోజు మీతో మీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి బుధవారం గురువారం ఈ 2 రోజులు ఏదో ఒక రోజు నా విజిట్ ఉంటుంది. సో కలెక్టర్ గారు చెప్పిన విధంగా ప్రతి వారం ఏదో ఒక ఐటమ్ మీద ఇక్కడ ఇచ్చిన టాస్క్ని బట్టి ఫీల్డ్ విజిట్ చేసి కన్సల్ట్ రిపోర్ట్ని కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది స్కూల్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఐసిడిఎస్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, శానిటేషన్, ఇట్లాంటి తదితర విషయాలన్నిటి మీద కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కార దిశగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి లైన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీ కన్సల్ట్ ప్రాపర్ రిపోర్ట్లన్నీ కూడా ప్రతి వారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మీ సమస్యలు ఉన్నా కూడా చెప్తే కనుక మనం దాన్ని ఇక్కడే పరిష్కారం చేయడం, ఇంకా ఏదైనా పైసాల్లో తీసుకెళ్లాలంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ సమస్య లేకుండా ముఖ్యంగా పీజీఆర్ఎస్లో వచ్చేటువంటి మనకున్నటువంటి గ్రీవెన్స్లు అన్నింటినీ కూడా రీఓపెన్ కాకుండా ఎప్పటికప్పుడు మనం వాటిని రిటర్న్ చేసుకుంటూ ప్రాపర్ అడాస్ట్మెంట్ ఇచ్చి ప్రజలకి సరైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే మనకి సమస్య లేకుండా ఉంటుంది. రీఓపెన్ అయితే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళతో మనం ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు కూడా ప్రజలకి మంచి సానుకూలంగా మంచిగా వాళ్ళకి చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చి సమస్య పరిష్కారం దిశగా మనం వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పీజీఆర్ఎస్ అడ్వర్స్ న్యూస్ కానీ రీఓపెన్ కేసులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, మన కమిషనర్ గారు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చాలా చక్కగా మంచి అవార్డు దిశగా కూడా ఆల్రెడీ మీరంతా చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఏ చిన్న అవాంతరాలు లేకుండా, అడ్వర్స్ న్యూస్ లేకుండా మనందరూ కూడా మంచి టీం వర్క్ చేసి పలమనేరు మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పథకం నడిపించవలసిందిగా మీ అందరి యొక్క సహకారాన్ని కోరుకుంటూ అలాగే శ్రీ ఎస్ మొహమ్మద్ ఆజాద్ గారు, డెప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్.
అలాగే శ్రీ శ్రీనివాసులు గారు సెక్రటరీ ఆఫ్ లయన్స్ నర్సింగరాయనిపేట వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి మా ఆహ్వానం, జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి మా ఆహ్వానం హృదయపూర్వక. కొంచెం ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ గ్రంథాలయం కమిటీ వారికి మరియు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలకి గ్రంథాలయం గురించి ఒక 2 words చెప్తా, ఎక్కువ చెప్పను, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నా నామినేషన్లో చూస్తే ఐ వాజ్ 6th class, అంటే నిజంగా కూడా 6th class నేను చదివింది. బట్ ప్రపంచాన్ని ఎక్కువ చూశాను కాబట్టి జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ సొసైటీ నేర్పింది. సో సొసైటీ మనకి ఏమి ఇచ్చిందిరా అంటే, సొసైటీ అన్నీ ఇస్తుంది, మనం సొసైటీని ఫాలోఅప్ చేస్తేనే. సైడ్కి వచ్చాను, మీరు వీడియో కాదురా, వాళ్ళ పిల్లలు చూసి వినాలి అని ఉంటారు, మీరే అడ్డం ఉంటే వాళ్ళకి. సో గ్రంథాలయంకి మీరు ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ ప్రపంచానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఒక గ్రంథాలయంలో దొరుకుతుంది. సరే, ఒకప్పుడు అంటే గ్రంథాలయము, పుస్తకాలు, బుక్లు, టెక్నాలజీ లేనప్పుడు మనము గ్రంథాలయాన్ని వాడుతూ ఉన్నాం బుక్స్ రూపంలో. ఈ రోజంతా టెక్నాలజీ, ఏఐ దాకా వచ్చేసాం. ఇప్పుడు నేను మాట్లాడేది నేను లేకపోయినా కూడా నా వాయిస్ ఒక్కసారి రికార్డ్ అయితే నేనే మాట్లాడినట్టు నా వాయిస్తో మీకు స్పీచ్ ఇచ్చేవచ్చు ఎక్కడి నుండి అయినా కూడా. అంటే అంత హై టెక్నాలజీకి ఈరోజు ప్రపంచం రీచ్ అయిపోయింది. మీ దగ్గర మొబైల్స్ ఉంటే మీ మొబైల్లో ఎక్కువ గేమ్స్, యూట్యూబ్, సినిమాలు చూసే కంటే కూడా మొబైల్ని కూడా మీకు ఒక ఫ్రెండ్గా వాడచ్చు. అంటే ఒక బుక్గా, ఒక మంచి స్నేహితుడు, ఒక బుక్ లాంటి, ఒక బుక్కే ఒక మంచి స్నేహితుడు మనకి. ఎవరు ఫ్రెండ్స్ లేనప్పుడు ఏం చేస్తాం, బుక్ తీసుకొని ఆ బుక్ చదువుతాం. ఆ బుక్ చదివే దీని వల్ల మనకి ఎంత విజ్ఞానాన్ని ఇస్తుంది పుస్తకం అంటే. దాన్ని ఎంతో గొప్ప వ్యక్తులు రాస్తారు వారి చరిత్రని. అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గురించి కాదు కానీ ఒక బుక్ గురించి చెప్తా. అంటే గ్రంథాలయము, ఆ గ్రంథాలయంలో ఎటువంటి రకాల పుస్తకాలు ఉంటాయంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నేను క్లాసికల్ డాన్సర్ కావాలి అనింది. సో ఒక క్లాసికల్ డాన్సర్ డాన్స్ చేసిన ఆ ఫొటోస్, ఆ ఒక్కొక్క డాన్స్ ఏమనేది కూడా ఆ బుక్లలో దొరికేది. డాన్స్ పుస్తకాలు, నాటకాల్లో మామూలుగా మనకు ఫీడింగ్ అయ్యి రాస్తారు, ఇది ఏ టైప్ ఆఫ్ నాట్యము అనేది. అవన్నీ కూడా చూస్తే నీకు ఆ షేప్ ఆఫ్ డాన్స్ వేయాలి అంటే అది పలానా డాన్స్ అని తెలిసేది ఒకప్పుడు పుస్తకాలు. ఇప్పుడంటే నువ్వు క్లాసికల్ డాన్సర్ అని కొడుతుంటే డాన్స్ వస్తుంది, ఫోన్లో కూడా చూడొచ్చు. ఫోన్లు ఎందుకు వచ్చినాయి? టెక్నాలజీ మారింది కాబట్టి గ్రంథాలయాన్ని మొబైల్గా యూజ్ చేస్తున్నాం. నేనైతే నా మొబైల్ ఈజ్ మై లైఫ్. ఈ మొబైల్ని నేను ఎక్కువ దేనికి వాడతానంటే జ్ఞానం కోసం. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఈ మొబైల్ ద్వారా. పబ్లిక్ అంతా వెళ్ళిపోయాక, ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాక మొబైల్లోకి వెళ్ళి ఒక 2 hours స్టడీ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అప్పుడే మేడం చెప్పినట్టు ఆల్ ఫేస్బుక్స్. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చేశారు, పుట్టపత్రిక ఎన్ని గంటలకు వచ్చారు, అక్కడ ఏం చేశారు, బాబా గారి ప్రోగ్రామ్ లో ఎంతో పార్టిసిపేట్ చేశారు, అక్కడ నుండి రైతులతో ఎక్కడ స్పెండ్ చేశారు, అక్కడ నుండి అమరావతికి వెళ్ళి మళ్ళీ ఏ ప్రోగ్రామ్ చేశారు, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ బుక్. అయితే మొబైల్ని మంచి వాటికి వాడాలి. ఏది కూడా చెడు కాదు, ఏది మంచి కాదు. పుస్తకం ఒకప్పుడు మనకి చదువుకోవడానికి బుక్సే ఉన్నాయి, అప్పుడు మొబైల్ లేదు. నేను చదివినప్పుడు అయితే మాకు స్కూల్లో లైబ్రరీ ఉండేది. నేను ఓన్లీ జీకే బుక్ దా చదువుతాను, వేరంతా చదివే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు దేవుడు ఆ శక్తి నీలే. నా పక్కన ఉన్న వాళ్ళంతా పుస్తకాలు ఎత్తుకొని సైన్స్, మ్యాథ్స్ ఏమేమో చదువుతా ఉన్నారు. నేను ఉత్త జీకే నాలెడ్జ్. జీకే క్లాస్ జరిగిందంటే నాకు 90 మార్క్స్ వస్తాయి, అన్నిటికీ ఆన్సర్ చెప్తా. అప్పుడే వాళ్ళు చెప్పినట్టు అదే టక్కని మళ్ళీ వేరే అడిగారు అనుకో, నాకు రాదు ఆన్సర్. దానికి కొందరు ఉంటారు, వాళ్ళు పడి పుస్తకాలు చదివి అవి చెప్తుంటారు, సోషల్ లేదా మ్యాథ్స్.
నన్ను ఏమని అడిగితే 27 సిటీస్ ఉంటే 27 సిటీ క్యాపిటల్స్ చెప్పేవాడిని. లేదు ఇంకా ఏమారించాలంటే 2 చెప్పేస్తాను కరెక్ట్ గా. క్రికెట్ లో ఊరికేనే సచిన్ టెండూల్కర్ పలానా మ్యాచ్ లో ఎంత కొట్టాడు స్కోర్ అంట, అది ఎక్కడ బుక్ లో రిటర్న్ ఉండదు, రికార్డు ఉండదు. వాళ్ళు చూసుకొని ఎస్ ఆర్ నో అనే లోపల టైం లేదు కాబట్టి నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ఎవరు? మాకు లేడీస్ కి పెడతారు క్విజ్ క్లాస్. మా క్లాస్ లో క్విజ్ లో నేను అడిగే క్వశ్చన్ ఏమడిగితే, సనత్ జయసూర్య శ్రీలంకన్ బ్యాట్స్మెన్ ఆ మ్యాచ్ లో ఎంత కొట్టాడు అంట. నాకు కూడా తెలిసి ఉండదు, బట్ నేనేం చెప్తా 45 రన్స్ అంట. 45 రన్స్ అవునా కాదా అనేది టీచర్కి ముందు క్రికెట్ తెలియదు. లేడీస్ క్రికెట్ చూడరు కాబట్టి వాళ్ళు ఎస్ ఆర్ నో అని గమ్మున ఉంటారు. 2 minutes తర్వాత పాస్ కదా అంటే నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ కి నేనే కాబట్టి టిక్ కొడతారు. సో జీకే క్వశ్చన్స్ అంటే జగన్ చెప్తాడు అంటారు మా క్లాస్ లో. అంటే ఈ మాట ఎందుకు చెప్పాను చెప్పండి? కాన్ఫిడెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మన కాన్ఫిడెన్స్ లెవెల్ డౌన్ కాకూడదు, లేదా తికమక పెట్టాలి. టీచర్ మనం తికమక పెట్టని చూస్తారు వాళ్ళు, టీచర్ గురువులు. నేను గురువు గారి దగ్గర శిష్యుడిని కదా, గురువుని మించిన శిష్యుడు కావాలంటే ఏం చేయాలి? గురువుకి తెలియని క్వశ్చన్ ఒకటి గురువుకి వేస్తా, గురువు ఏం చెప్తాడు? మ్యాథ్స్ టీచర్ని అడిగితే 6 6 are 36, 8 8 are 64, 9 9 are 81 ఇవి చెప్తుంది. ఆమెను టక్కని తీసుకొని పోయి సచిన్ టెండూల్కర్ ఎంత కొట్టాడంటే ఆమె ఏం చెప్తాను. సో మా టీచర్ని కూడా ఓడించాను నేను జీకే క్లాస్లో. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా ఓడించిన కొందరిని తిక్కమక్క పెట్టి అది చెప్పాలంటే ఇంకొక రోజు చాలా టైం పడుతుంది, అప్పుడు చెప్తాను. First prize goes to N. Lasya Government High School 10th standard. Let's all give a big round of applause to the prize winner, Lasya Government High School class 10. Second prize goes to M. Chetana from Devi Bala Mandir English Medium School 9th standard. Exciting competition to the seniors level. Consolation prize goes to K. Vaishnav. Consolation prize goes to K. Vaishnav from Vijayendra School class 8 for SRM. Okay, na. Drawing competition juniors level. First prize goes to M.S. Jai Prakash from R.K. Vidyalaya English Medium School 6th standard. Consolation prize goes to P.L. Nishita from Devi Bala Mandir School class 7. Next, going on to the seniors level essay writing competition. First prize goes to N. Lasya Government High School 10th standard. Let's all give a big round of applause to the prize winner, Lasya from Devi Bala Mandir English Medium School 9th standard essay writing competition to the seniors level. K. Vaishnav from Vijayendra School class 8 for essay writing competition of seniors level of 8, 9, 10 classes. Meenakshi from Government High School, first prize in essay writing. श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। श्रीपद